రేవంత్ రెడ్డి అండ్ టాలీవుడ్ పేర్లందరూ కూడా మీటింగ్ పెట్టారు. సో రేవంత్ రెడ్డి తీసుకున్న డెసిషన్ కి మీరు అంగీకరిస్తున్నారా? అంగీకరించట్లేదు. ఎందుకని? అది సినిమా అనేది జనాలు బట్టి ఉంటది, అది ఒక ప్రభుత్వం అనేది డిసిజన్ తీసుకోకూడదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏదో టికెట్ల హైక్ విషయంలో బెనిఫిట్స్ వాళ్ళ విషయంలో చూసుకుంటే బెనిఫిట్స్ వాళ్ళకి మాత్రం ఎవరు అడిగినా కూడా నేను అంగీకారం తెలపను, టికెట్ల హైక్ విషయంలో మాత్రం ఇస్తుండొచ్చు అన్న విధంగా అనుకుంటున్నారు. సో ఈ బెనిఫిట్స్ వాళ్ళు క్యాన్సిల్ చేయడానికి చాలా మంది ప్రజలు కూడా ఇది మంచి పద్ధతే, మంచి కరెక్ట్ అయినా ఫీల్ అవుతున్నారు. మీరేమంటారు? అది బెనిఫిట్స్ అనేది అందరూ వెళ్ళరు కదా, ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే వెళ్తారు. దానికి ప్రజల అంగీకారం ఓకే, కానీ ఫ్యాన్సే కదా వెళ్ళేది. సో దానివల్ల గవర్నమెంట్ కి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. సో మరి ఇప్పుడు ఈ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మరి అల్లు అర్జున్ విషయంలో ఏ డిసిషన్ ముందుకు వస్తుంది అనుకుంటున్నాను, నెక్స్ట్ స్టెప్ ఏంది అనుకుంటున్నాను? మొన్న విచారణ జరిగింది. సో ఇప్పుడు అల్లు అర్జున్ ఖచ్చితంగా మళ్ళీ క్యాన్సిల్ కావచ్చు, జైలుకి వచ్చి అంటున్నారు. మీ అభిప్రాయం? అల్లు అర్జున్ గారిని కేవలం టార్గెట్ చేశారండి. చెప్పాలంటే కేవలం అల్లు అర్జున్ గారిని ఒక ఆమెకి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇలాంటి ఇన్సిడెంట్లు ఒక రాష్ట్ర వ్యాప్తంగా చాలా రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, తర్వాత ఒక రేపులు జరుగుతున్నాయి. వాళ్ళు ఎవరికి ₹1,00,000 ఇవ్వడము ఇలాంటివి జరగలేదు. అంటే నేను వీళ్ళకి డబ్బులు ఇస్తున్నారని అనట్లేదు, కానీ వీళ్ళకి చూసినట్టే కేవలం అల్లు అర్జున్ టార్గెట్ చేయడం, ఇండస్ట్రీని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. అందరికి న్యాయం చేయాలి. అంటే రైతులు చనిపోతున్నారు, వాళ్ళకి ఫ్యామిలీ ఉంటది, వాళ్ళకి న్యాయం జరగాలి. తర్వాత చాలా మంది అమ్మాయిలకి రేపు గురవుతున్నారు, మిస్ అవుతున్నారు, ఇలాగా చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి. వాళ్ళు కూడా గవర్నమెంట్ అనేది ఆదుకోవాలి. ఒక ₹1,00,00,000 ఇస్తున్నా, ₹2,00,00,000 ఇస్తానో ప్రాణం తిరిగి రాదు. కానీ చిన్న చిన్న రైతులు ఫ్యామిలీకి లాస్ అవుతున్నాయి కదా, అలాంటప్పుడు కొంచెం అమౌంట్ అనేది వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా వాళ్ళ ఫ్యామిలీకి భరోసాలా ఉంటది. అదే నేను చెప్తున్నాను. అంటే ఓన్లీ ఎన్నో ఇష్యూస్ జరుగుతున్నప్పటికీ ఓన్లీ దీని మీద కాకుండా అన్ని మీద దృష్టి పెట్టాలి, అన్ని వాటికి దృష్టి పెట్టాలి. కేవలం కొన్ని తప్పించడం కోసం అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అది గవర్నమెంట్ తప్పట్లేదు, అది ఒక ఈగో తీసుకోవచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. సరే, ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి కదా, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్. ఈ 3 సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏది, లేకపోతే హైకి ఏ సినిమా వస్తుంది అనుకుంటున్నారు? నాకైతే వెంకటేష్ గారు అంటే చాలా ఇష్టం. సంక్రాంతికి ఫ్యామిలీ స్టార్. తర్వాత హైక్ అయితే వచ్చేసరికి గేమ్ చేంజర్ వస్తుంది, ఎందుకంటే అప్పుడు మార్కెట్ అనేది ఎక్కువ ఉంది ఇండియా వైజ్. క్యారెక్టర్ హీరో వచ్చేసరికి బాలీబాబు అంటే క్రేజ్ అని. ముగ్గురి కావాలి అంతే. సో ఈ రోజు టాలీవుడ్ అండ్ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యింది. సో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని డెసిషన్ తీసుకున్నాడు. బెనిఫిట్ షోలకు మాత్రం పర్మిషన్ ఇవ్వను, టికెట్ల హైక్ విషయంలో ఇస్తుండొచ్చు అని ఒక డెసిషన్ అయితే చెప్పాడు. రైట్ అనుకుంటున్నా, రాంగ్ అనుకుంటున్నా? అదైతే రైట్ అన్న, ఎందుకంటే ఇప్పుడు అన్ని జరుగుతున్నాయి. అల్లు అర్జున్ అదేం కాదు, అల్లు అర్జున్ సెక్యూరిటీతో రాకుండా, మొత్తం సెక్యూరిటీతో రాకుండా ఆయన ఒక్కడే వచ్చిండే, ఎవరికి చెప్పకుండా. ఇట్లా వస్తే ప్రజలకు ఏమైనా అవుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి తీసుకుంది పక్క రైట్ డెసిషన్. ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డి చేసింది కరెక్ట్ అనుకుంటున్నాం, కానీ ఆయన అమలు చేయటాను ఏవి ఏం అమలు చేయనప్పుడు ఆయన సీఎం ఉండి కూడా వేస్ట్. ఇట్లాంటి చిన్న చిన్న వాటిలో జోక్యం తీసుకోవడం చాలా తక్కువ. అంటే ఇట్లాంటి సినిమా వాళ్ళ విషయంలో కాకుండా మిగతా అన్ని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి కదా అంటున్నారు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా చూసుకోవాలి. ఇప్పుడు రైతు బంధు విషయంకి వస్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ పొలం వాళ్ళకి ఇస్తారు, తక్కువ పొలం వాళ్ళకి ఇస్తారు. ఆ క్లియర్ గా అన్నింటిలో చూడాలి. ఈ సినిమాలు అంటారా, ఈ సినిమాలు అంటే వస్తుంటే ఫ్యాన్స్ గురించి. ఇప్పుడు పుష్ప సినిమా చాలా మంచిగా ఉంటది కాబట్టి పుష్ప సినిమా గురించి తెచ్చారు అందరూ. అయితే ఇప్పుడు చనిపోయింది కాబట్టి మనం మనీ ఇవ్వాలన్నా, అది మాత్రం కరెక్ట్. కానీ రేవంత్ రెడ్డి చేసింది అయితే కరెక్ట్. ఓకే. సో ఇప్పుడు అల్లు అర్జున్ మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది ఖచ్చితంగా అంటున్నారు. పోతాడన్న? ఎందుకని? తప్పేం లేదు అంటున్నారు కదా. ఆయన ఎందుకు తప్పు లేదన్న, ఆయన సెక్యూరిటీ తీసుకోకుండా వచ్చిండు మొత్తం థియేటర్ దగ్గరికి. ఎందుకు రావాలి అట్లా? అది ఎవరికి చెప్పకుండా వచ్చిండు. పోలీసు వాళ్ళు అరేంజ్ చేస్తా అని చెప్పారు సెక్యూరిటీ, అయినా వినకుండా వచ్చిండు కాబట్టి ఆయన తప్పు. వాళ్ళు మళ్ళీ జైలు వేస్తే నాకేం రావడం లేదు. ఓకే. సరే, ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా, గేమ్ చేంజర్, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం. సో ఈ 3 సినిమాలో నీ ఫేవరెట్ సినిమా ఏది, ఏ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నాను? నాకైతే ఈ సినిమాల మీద లేదన్న, ప్రభాస్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా. ఏ సినిమా కోసం? రాజాసాబు, స్పిరిట్ అన్న, ఈ 2 కోసం వెయిట్ చేస్తున్నా. ఈ సినిమాలు అన్ని బచ్చమ్మా. ఓకే. అంటే ప్రభాస్ సినిమా ముందు ఏ సినిమా పని కాదు? ఏ సినిమా పనికి రాదు. మరి పుష్ప 2 ఆల్రెడీ మొత్తం చాలా రికార్డు బదులు కొట్టింది కదా. అరే అన్న, మరి వాడు అంత రేట్లు పెంచకుండా మామూలు 150 రేట్లు, మామూలు ఎప్పుడు నార్మల్ రేట్ లోనే ఉంచితే వాడికి ఏం చేయలేడు అన్న పుష్ప. హాయ్ బ్రో. సో ఈ రోజు రేవంత్ రెడ్డి అదే విధంగా టాలీవుడ్ పెద్దలందరూ కూడా వెయిటింగ్ చేశారు. సో అందులో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి వీళ్ళందరూ కూడా అంగీకారం తెలిపారు. అండ్ అదే విధంగా బెనిఫిట్స్ విషయంలో సాధారణందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అంగీకారానికి వాళ్ళు చెప్పిన దానికి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తారు. మీ అభిప్రాయం ఏంటి?
మంచి పరిణామమే అన్న. ఎందుకంటే బెనిఫిట్ షోల వల్ల కొంచెం నష్టం జరిగింది కాబట్టి మొన్న ఆ ప్రాణ నష్టం అనేది మరొకసారి జరగకుండా మంచి నిర్ణయం తీసుకున్నారు అనుకుంటున్నా. విషయం ఏంటంటే ప్రతి సినిమాకి బడ్జెట్ అనేది పెరిగిపోతుంది. ఆ పెరిగే బడ్జెట్ ఎందుకు పెరుగుతుందంటే కంపల్సరీ బెనిఫిట్ షోలు ఉన్నాయని డై హార్డ్ ఫ్యాన్స్ వచ్చి వేలైనా టికెట్ పెట్టుకొని చూస్తారని వాళ్ళ అభిప్రాయం కాబట్టి ప్రొడ్యూసర్లు ఎంత బడ్జెట్ అయినా పెడుతున్నారు, దానికి తగ్గట్టే మార్కెట్ లోకి వెళ్తున్నారు, దానికి తగ్గట్టే సినిమా క్వాలిటీ కూడా నిర్మాణం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటన్నా అంటే ఏ సాధారణ ప్రేక్షకుడు కూడా 1000 రూపాయలు 1500 పెట్టి సినిమాకి వెళ్ళడు. ఎవరు వెళ్తారంటే కంపల్సరీ హీరోకి పర్టికులర్ బాగా డైహార్ట్ ఫ్యాన్ అయిన వాళ్ళే వెళ్తారు. సో దాని వల్ల ఏంటంటే ఇప్పుడు డైహార్ట్ ఫ్యాన్స్ కే కొంచెం ₹1 నష్టం వస్తుంది. అయినా వాళ్ళు ఆ నష్టం భరించి మన హీరోని మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎంతైనా పెట్టి చూస్తున్నారు. అట్లా చూడబట్టే ఇప్పుడు బాహుబలి ఉంది, 2 ఉంది, పుష్ప 1 ఉంది, 2 ఉంది. అట్లనే పెద్ద సినిమాలు కూడా ఆ కోవకి చెందినవి, దేవర సంథింగ్ సినిమాలన్నీ అట్లా చూసి ఆదరించినవి సినిమాలన్నీ. అయితే ఇప్పుడు ఏదైతే కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు వీటితో పాటు, అంటే టికెట్ల హైక్ విషయంలో పర్మిషన్ ఇస్తుండొచ్చేమో కానీ బెనిఫిట్ షోల విషయంలో మాత్రం అసలు ఒప్పుకునే లేదని ఏజెన్సీ. దాంతో పాటు కొన్ని కండిషన్స్, మీరు ఎక్కడికైనా వెళ్తే మీ ఫ్యాన్స్ బాధ్యత మీదే, అండ్ శాంతి భద్రతల విషయంలో కూడా రాజీ పడేది లేదు, ఇట్లా కొన్ని కండిషన్స్ పెట్టారు. సో ఈ కండిషన్స్ కూడా కరెక్టే అనుకుంటున్నారా? కరెక్టే అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫేమస్ వ్యక్తి ఎవరైనా సరే, ఒక హీరో అనే కాదు ఎవరైనా సరే, ఒక ఫేమస్ లో ఉన్న వ్యక్తి అతను వెళ్లే చోటకి కంపల్సరీ క్రౌడ్ అనేది ఉంటది. కంపల్సరీ అక్కడికి వెళ్లే ముందు ఇంటిమేషన్ ఇవ్వాలి, ప్రొటెక్షన్ తీసుకోవాలి, అదొక ప్రోటోకాల్ అంటారు, దాన్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు బెనిఫిట్ షోలు తీసేయటం మంచిదే, కానీ టికెట్ రేట్ అయితే ఏదైతే ఉందో హైక్ చేసుకోవడం అనేది దానికి సహకరించినందుకు రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక మంచి పరిణామమే. సినిమా ఇండస్ట్రీ కూడా ఒక గుడ్ డెసిజన్ అని చెప్పుకోవాలి. అయితే ఇది విన్న తర్వాత కొంతమంది ఏమంటున్నారంటే ఇక్కడ గవర్నమెంట్ ముందు సినిమా ఇండస్ట్రీ తగ్గింది, ఇట్లా పుష్పరాజ్ తగ్గాడు, సో దీని కూడా నెగిటివ్ గా చూస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అది పుష్పరాజ్ తగ్గాడు అనేది ఓన్లీ సినిమా వరకే అన్న. ఎందుకంటే ఎవరైనా జీవితంలో ఎదుగుతా ఉంటారు, కింద పడతా ఉంటారు, తగ్గుతూనే ఉంటారు, పెరుగుతూనే ఉంటారు. అదే నేను కామన్ అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు సీఎం ఉన్నారు. ఇదే సీఎం పదవి ఎప్పుడు ఉండాలని కోరుకుందాం, ఒకవేళ ఉంటదని గ్యారెంటీ లేదు. ఎవరైనా తగ్గాల్సింది. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు చేశారు, ఒక 5 ఏళ్ళు తగ్గారు అనుకోవాలిగా మనం కూడా. ఇప్పుడు మళ్ళా ఒకవేళ వస్తే రావచ్చు, మళ్ళా పెరగవచ్చు, తగ్గొచ్చు, దానికి ఏం లేదన్నా. తగ్గింది అనేది ఏం లేదులే, కానీ ఒక కోఆర్డినేషన్ ద్వారా ఒక రాజీ అనేది కుదిరింది. అయితే ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి, గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాయి. అయితే ఈ 3 సినిమాలకు ఖచ్చితంగా ఇది ఒక బెనిఫిట్ షో లేకపోవడం అనేది మైనస్ పాయింట్ అంటున్నారు. కాకపోతే కనీసం టికెట్ల హైక్ కన్నా ఇచ్చారు కదా అనే విధంగా అంటున్నారు. సో మరి ఈ 3 సినిమాల్లో ఏ సినిమా హైక్ అయితే అనుకుంటున్నారు? ఈ 3 సినిమాల్లో సంక్రాంతి కాబట్టి మాక్సిమం అన్ని సినిమాలు ప్రేక్షకులు ఆదరిస్తారన్న. కాకపోతే శంకర గారి మీద హోప్ ఉంది, ఎందుకంటే ఆర్సీ కదా, అందులో ఒకటి శంకర గారు కొంచెం డిసప్పాయింట్ చేశారు కాబట్టి కొంచెం ఏమన్నా మంచిగా అవుట్పుట్ ఉంటదేమని అందరు ఆశిస్తున్నారు. సో దానివల్ల గేమ్ చేంజర్ కి కొంచెం ఎక్కువ మార్కులు వేసే అవకాశం ఉంది, అది కూడా కంటెంట్ బాగుంటుంది. సో ఈ రోజు రేవంత్ రెడ్డి అదే విధంగా టాలీవుడ్ పెద్దలందరూ కూడా కలిసి ఒక పెద్ద మీటింగ్ పెట్టారు కదా. సో అందులో రేవంత్ రెడ్డి తీసుకున్న డెసిషన్ కి, ఇక్కడ వీళ్ళ అంగీకారానికి అసలు మీరేమనుకుంటున్నారు? నిజంగానే రేవంత్ రెడ్డి గారు సింగింగ్ పరిశ్రమ మధ్య జరిగిన ఏదైనా ఉందో అది హర్షం వ్యక్తం చేయాలి. ఎందుకంటే వాళ్ళు రాబోయే ఏదో బ్రాండ్స్ కి, అంటే తెలంగాణ సంబంధించిన పాట అన్ని ఉంటాయి కదా, దానికి మీ సినీ పెద్దల నుంచి హీరోలు కానీ ఎవరైనా కానీ ప్రమోట్ చేయండి, మేము కూడా ఎటువంటి మీకు సపోర్ట్ ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు అక్కడ మహారాష్ట్ర టూరిజం కి అంతా సపోర్ట్ చేస్తున్నారు. అలా ఇక్కడ తెలంగాణ టూరిజం అలాంటి వాటికి పెద్ద పెద్ద హీరోలు బాలకృష్ణ గారు కానీ, నాగార్జున గారు కానీ, మన చిరంజీవి ఇలా సపోర్ట్ చేస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంకా మీకు ఏదైనా హెల్ప్ చేయడానికి అన్నారు. అది మంచి నిర్ణయం. ఎందుకంటే తెలంగాణను ప్రమోట్ చేస్తే ఇండియా వైజ్ గా తెలంగాణ వైపు అందరు చూస్తారు కదా. ఇక్కడ చాలా ప్రదేశాలు ఉన్నాయి, ఆదిలాబాద్ కానీ, మన వరంగల్ కానీ. అలా ఆయన తీసుకుని నిర్ణయం హ్యాట్సాప్ చెప్పాలి. ఇంకోటి ఏంటంటే సినిమా టికెట్ల విషయంలో దిల్ రాజు కూడా చెప్పారు, దిల్ రాజు గారు కూడా చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైనా నిర్ణయం తీసుకుని మేము కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం, అందరం కలవడం జరిగింది. కాబట్టి సినిమా విషయంలో నేను చెప్పాలంటే 800 అనేది ఎనఫ్. అందుకే 250 150 పెట్టడమే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే 150 సింగిల్ థియేటర్స్ లో హ్యాపీగా వెళ్తారు, 250 ఐమాక్స్ ఐనాక్స్ అలాంటిలో. ఫ్యామిలీ సంక్రాంతి అనేది తెలుగు రాష్ట్రాల్లో 1 year సినిమాలు రిలీజ్ అయిన ఒక ఎత్తు అయితే సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు ఒక ఎత్తు. ఎందుకంటే మీరు 4 సినిమాలు చిన్న హీరో సినిమాలైనా హౌస్ఫుల్ ఉంటాయి. ఎందుకంటే సినిమా జనాలు ఏదైనా పండగ ఫ్యామిలీ, ఎందుకంటే ఆ రోజే సంక్రాంతికి అమెరికా నుండి వచ్చిన ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఏమన్నా హనుమాన్ మూవీ అంత టికెట్స్ లేకపోయినా కూడా అది ఫుల్ హౌస్ఫుల్ రన్ అయింది. ఎందుకంటే అది చిన్న సినిమా అయినా కూడా టికెట్స్ తగ్గు ఉండడం వల్ల ఒక పాయింట్. అది కాకుండా
ప్రేక్షకులు అందరూ చూడదగ్గ సినిమా ఉంది కాబట్టి ఎక్కడ వల్గర్ లేకుండా అందుకు అది హిట్ అవ్వడం జరిగింది. అది ఒక డివోషనల్ సినిమా, దేవుడికి సంబంధించి కాబట్టి హిట్ అయింది. అలాగే ఇప్పుడు రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ కానీ, మన డాకు మహారాజ్ గానీ, సంక్రాంతి వస్తున్నాం, ఇవన్నీ కంపల్సరీ మంచి కలెక్షన్ రాబడతాయి. మీరు 150, 250 పెట్టుకున్నా అతి ఆసక్తిపోతే, ఇప్పుడు నేను 800 పెట్టిన రోజు అతి ఆసక్తిపోతే ఏదో జరుగుతుందని, కానీ మన అన్ఫార్చునేట్లీ ఆ అతి ఆశ ఒక ఇంత డ్రామా అంటే ఒక 1 month వరకు ఇలా డిసెంబర్ 4th సినిమా అయితే డిసెంబర్ ఈ రోజు 25th వరకు మొత్తం ముగిసింది. అంటే ఆశకు ఎక్కువ పోకూడదు అని నా అభిప్రాయం. అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇక్కడ టికెట్ల హైక్ విషయంలో పర్మిషన్ ఇస్తుండొచ్చేమో కానీ బెనిఫిట్ షోల విషయంలో మాత్రం అస్సలకి మేము ఒప్పుకోం, దీని రాజీపడే అది ఉద్దేశమే లేదనే విధంగా చెప్పారు. సో చాలా మంది దీనికి సాధారణ ప్రజలు కూడా అంగీకారం తెలుపుతున్నారు, మంచి విషయం అని. సో మీరేమంటారు? 100%. ఎందుకంటే మనకు సామాన్య ప్రేక్షకులు ఇప్పుడు ఫ్యాన్స్ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కూడా అల్లు అర్జున్ గారు దీని విషయంలో బాధనే పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ అల్లు అర్జున్ గారు తప్పు లేకుండా ఫ్యాన్స్ వల్లే కదా తొక్కులాట జరిగింది. ఇప్పుడు ఎవరైనా పెద్ద హీరోల సినిమాలంటే ఇప్పుడు వెళ్ళాలా వద్దా అని ఆలోచనకు వచ్చారు. అంత వెళ్ళాలా వద్దని ఆలోచన ఎందుకు బెనిఫిట్స్ లో పెట్టాలి? మామూలుగా షోలోనే బిగ్ మై షోలో ఎంత లిమిటెడ్ సీట్స్ లో ఉంటే ఎటువంటి ట్రాఫిక్ ఆన్సర్ కూడా ఉండవు, అందరూ హ్యాపీగా సినిమా చూడొచ్చు, ఎటువంటి తొక్కిసలాట ఉండదు. ఆ జమానాలో చిరంజీవి గారి సినిమాలో చొక్కా జింపు ఇలాంటి కౌంటర్లలో కూడా చొక్కా జింపు రోజు కానీ అది వేరు ఫ్రెండ్లీగా ఉండేది. ఇప్పుడు ఇంకా ఏదంటే సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి వారు పెద్దది అవుతుంది. అలా ఏం కాకుండా చేసుకోవాలని అంత పెద్ద హీరోలు కూడా స్పందిస్తున్నారు. మీరు ఆహాలో చూసుకుంటే వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు కలిసి ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఫ్రెండ్లీ వాతావరణం. మా ఇద్దరు సినిమాలు రిలీజ్ అయినా మేము ఎంత బాగున్నాము, మీరు కూడా బాగుండి అందరి సినిమాలు చూడండి ఒక మెసేజ్ ఇచ్చారు. కాబట్టి మేము కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి మీద హర్షం వ్యక్తం చేస్తున్నామండి.